తెలంగాణలో పేర్ల మార్పుపై మరోసారి రచ్చ మొదలైంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుని ఇందిరా క్యాంటీన్లుగా మార్చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. పేరు మార్చి హిందువుల్ని మనోభావాల్ని దెబ్బతీశారన్నారు బండి సంజయ్. మరోవైపు బీఆర్ఎస్ తీసుకొచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు సరికాదన్నారు తలసాని. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్ కు సభ్యులు ఆమోదం తెలిపారు. ₹5 భోజన కేంద్రాలకు పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ పేరు తొలగించాలని నిర్ణయించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా అందించనున్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్ గా మార్చాలి అన్న ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో పేర్ల మార్పు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. యూనివర్సిటీల పేర్లు, ఆస్పత్రుల పేర్లు, నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లు, అవార్డుల పేర్లు, ఫ్లైఓవర్ల పేర్లు, గృహ నిర్మాణ పథకం పేరు, ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారన్నారు బీఆర్ఎస్ నేతలు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడంపై ఆందోళన చేపడతామన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.